లార్డ్, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య నామములో అన్నో దినం నూతనమైన వాగ్దానముతో కలువరి ప్రేమలో మనందరము కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఆయన చిత్తములో బ్రతుకుచున్నాం కదా. బ్రతుకుతున్న మన జీవితములో మన యేసయ్య మనందరినీ ప్రేమిస్తూ ఆయన ఈ లోకానికి వచ్చే ముందుగా ప్రతి హృదయములో ఆయన ఆత్మ ఏలుబడాలి. ఆయన ఆత్మ ప్రతి హృదయములో నివాసించాలి. కాబట్టి ఈరోజు మన ప్రభు అయిన యేసయ్య అందుకే ప్రతి దినము ఆయన మాటలు వింటూనే ఉండాలి, ఆయన్ను ప్రార్థిస్తూ ఉండాలి, ఆయన స్తుతిస్తూ ఉండాలి, అన్ని భాషలతో ఆయన ఆరాధిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరూ ప్రపంచంలో మనం పుట్టి పెరిగిన రోజులన్నీ కూడా ఆయన సన్నిధికి చేరేంత వరకు ఏం చేయాలి? మనము ఆయన ఆత్మను మనలో ఉంచుకుంటానికి ప్రయత్నం చేయాలి, అడగాలి. మీరు మాలో ఉండాలి ప్రభువా, మీరు మాలో ఉంటే మేము ఎంతో మరి ఈ లోకములో ధనిలు, మీరు లేని వారు వ్యర్థం వ్యర్థం, అంత ఉన్నా వ్యర్థం. కాబట్టి ఈరోజు మన ప్రభు అయిన యేసయ్య మనలో ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. సత్య సూర్యుపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. సత్యస్వరూపైన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము సర్వ సత్యమును గుర్తిరిగి లోకములో ఉన్న వారికి అనేక జనులకు దేవుని నామమును గణపరచుకోగలం, మనం బాగుపరచుకోగలం, కుటుంబమును బాగుపరచుకోగలం, సంఘమును బాగుపరచుకోగలం. ఎవరుండాలి మనలో? సత్యస్వరూపైన యేసయ్య ఆత్మ మనలో ఉండాలి. యేసయ్య ఆత్మ మనలో ఉండాలంటే అది ఎలా? నీవు పరిశుద్ధమైన దేవునితో సావాసం చేయాల. అగ్ని అభిషేకుడైన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు గనక మీరు పరిశుద్ధుడని చెప్పి ఆయన చెప్తున్నాడు కదా. మనమందరం ఏమై ఉండాలా? పరిశుద్ధులమై ఉండాలి. పరిశుద్ధులమైనప్పుడే, నీతిని గమనించినప్పుడే, లోకములో అనేక విషయం నుంచి దూరంగా ఉన్నప్పుడే, పరిశుద్ధాత్మ మనలో ఎప్పుడైతే ఉంచుకుంటామో మన ఆత్మను ఆయన దాచిపెడతాడు. మనము దూరంగా వెళ్ళిపోతే మన ఆత్మను కూడా ఆయన వదిలివేస్తాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ దినము నువ్వు నేను కూడా మరి ఆయన సత్య స్వరూపాన్ని తెలుసుకున్నవారు ఈ లోకములో ప్రత్యేకంగా ఆయన సర్వసత్యము మన అందరికీ తెలియపరిచే దేవుడు. కాబట్టి మరి సర్వసత్యము మనలో ఎప్పుడైతే మనలో ఉంటుందో లోకానికి నడిపించి ఆ తండ్రి మనల్ని కాపాడుతాడు కదా, కరుణిస్తాడు కదా, దయగల తండ్రి కదా. మరి అయితే ఈరోజు దేవుని ఆత్మ మనలో ఉంచుకునేవారుగా మనం అలా దానికి సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? ఉదయాన్నే లేచి ప్రార్థనతో ప్రభు దగ్గర మొరపెట్టుకోవాలి. ప్రభువా, మీ ఆత్మ మా యొక్క హృదయంలో ఉంటే చాలయ్యా, మాకు అంతే చాలయ్యా, మా హృదయంలో ఎంతో ఆనందం సంతోషం ఉంటుందయ్యా అని చెప్పి ఎవరైతే అలా ఆలోచన కలిగి ఉంటారో వారిలో దేవుని ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. దేవుని యొక్క ఆత్మ మీలో వచ్చినప్పుడు మీరందరూ సర్వ సత్యములోనికి దేవుడే నడిపిస్తాడు. ఇప్పుడు సర్వశక్తులు లేకుండా లోకంలో ఉంటున్నాం, దేవుని పిల్లలు అనిపించుకుంటున్నాం, దేవుని బిడ్డలని పేరు పెట్టబడుతున్నాం, ఆయన నామములో పిలిచబడుతున్నాం. మరి అలాంటి పేర్లు పెట్టుకొని జీవించే మనలో ఎవరుండాలా? దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సర్వ సత్యములోనికి దేవుడు మనం నడిపిస్తున్నాడు. అయినా సత్యము లేని బోధన, సత్యము లేని ప్రార్థన, మరి సత్యము లేని వాక్యము మనలో ఒకవేళ
ఉంటే వ్యర్థమే కదా. అందుకని దేవుని సత్యము, దేవుని ఆత్మ, దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారిలో సత్యమే ఉంటుంది. కాబట్టి ఆ సత్యాన్ని ఈరోజు నువ్వు గమనించితే మనము మన ప్రవర్తనలో ఏమై ఉండాల? మనం మారు మనసు పొంది పశ్చాత్తాపపడి దేవుని ఆత్మ మొరపెట్టుకొని ప్రభువా ప్రభు అని అడిగి, లోకములో ఏది ఉన్నా లేకపోయినా మీరు నాలో ఉంటే చాలు యేసయ్యా అనేవారుగా ఈరోజు మనందరం కూడా సిద్ధపడి దేవుని నామంలో ప్రతిదినము మొరపెట్టి ప్రార్థించుకోవాలి. మీ ఆత్మ ఉంటే చాలు ప్రభువా, ఈ లోకం వదిలే ముందుగా మీరు నాలో ఉండాలి, నేను నీలో ఉండాలి ప్రభువా, నే ప్రేమించాలి ప్రభువా అనేవారుగా దేవునికి చాలా ప్రాముఖ్యమైన వారుగా మరి లోకం మరి చివరి దినాలు ఉంటున్నాం కాబట్టి లోక ఆశలన్నీ వదులుకొని సత్యమైన దేవుని ఆత్మ మనలో ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవం గల తండ్రి పరిశుద్ధుడా, మీ నామములో నా ప్రభువా, సత్య స్వరూపైన నా యేసయ్య, మీ ఆత్మ వచ్చినప్పుడు తండ్రి, అది మీ ఆత్మ వచ్చినప్పుడు మైన సర్వ సృష్టికి నా ప్రభు అధికారైన తండ్రివి, సర్వలోకాన్ని మమ్మల్ని నడిపించే గొప్ప దేవుడి తండ్రి, మీ ఆత్మ మాలో ఉండే భాగ్యం దయచేయండి. అనేక జనులు వెలుగుగా బ్రతికే భాగ్యం దయచేయండి. మా బ్రతుకులు మార్చుకొని మీ నామాన్ని స్తుతించి ఘనపరిచే వారిగా సాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you.